వెల్కమ్ టు బీడీ న్యూస్. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రైతన్నులకు మద్దతుగా పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలిపిన పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన పెద్దపల్లి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బేషరతుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం వరి ధాన్యం మద్దతు ధరపై 500 రూపాయల బోనస్ చెల్లించి అన్ని రకాల వడ్లను కొనాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను నిలువునా ముంచి అబద్ధాలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మోసగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తార్కాణమే ఇవాళ కేవలం సన్నవడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్పడం. ఎలక్షన్కు ముందు 500 బోనస్ ప్రతి క్వింటాల్కి ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ రోజు చెప్పినటువంటి మాట వేరు, ఈరోజు చెప్పే మాట కేవలం సన్నవడ్లకి ఇస్తామని చెప్పడం అనేది ఇది పూర్తిగా మోసం, దగా, రైతులను నట్టేట ముంచేటువంటి ఆలోచనతోనే ఇవాళ ముఖ్యమంత్రి గారు కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. అట్లాగే మరి అంతకుముందు కూడా ఎలక్షన్కు ముందు ఎన్నో వాగ్దానాలు చేసినారు. 4000 పెన్షన్ ఇస్తామన్నారు. 4000 పెన్షన్తో పాటు మరి పెన్షన్ రాని తల్లులకు కూడా 2500 మరి వారికి ఇస్తామన్నారు. అట్లాగే చదువుకునే బిడ్డలకు వారికి స్కూటీలు కొనిస్తామన్నారు. చదువు అయిపోయినటువంటి ఉద్యోగం లేని బిడ్డలకు వారికి 4000 ఇస్తామన్నారు. రైతులకు 15,000 రైతు బంధు ఇస్తామన్నారు. మరి అట్లాగే ఎన్నో రకాల వాగ్దానాలు, 420 రకాల వాగ్దానాలు చేసినారు. ఇవాళ ఏ ఒక్కటి కూడా వాగ్దానం నెరవేర్చిన దాఖలాలు లేవు. మరి ఇవాళ అట్లాగే మరి ఇవన్నీ కూడా చెప్పి మరొకసారి ఈ తప్పుడు మాట చెప్పి రైతులను మోసం చేసే ఆలోచనతో 500 రూపాయలు ఆ రోజు ప్రకటించి ప్రతి క్వింటాల్కి ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం సన్నవడ్లకు మాత్రం ఇస్తామని చెప్పడం, ఇది రైతులను పూర్తిగా మోసం చేయటం, వారిని నట్టేయటం ఉంచడమే. అంటే ఇటువంటి తప్పుడు మాటలతోని, తప్పుడు అభిప్రాయాలతోని, తప్పుడు ఆలోచనలతోని మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసగించి నిట్ట నిరుణం ముంచేస్తున్నది. దీన్ని పూర్తిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. మరి ఆ రోజు ఏదైతే వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాలను పూర్తి స్థాయిలో ప్రజలకు చెల్లించాలి, ఇవ్వాలి. మరి ఆ విధంగా ఇచ్చేంత వరకు మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుంది. ప్రజలకు అవన్నీ ఇచ్చేంత వరకు మరి అవిశ్రాంతంగా పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం పెద్దపల్లి నియోజకవర్గం నాయకులందరూ ఇవాళ ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా మరి రైతును మోసం చేయొద్దు, రైతును కాపాడాలి, రైతును ఆదుకోవాలి, 500 బోనస్ ఇస్తామని చెప్పి ఏదైతే మీరు ప్రకటించినారో ఆ వెంటనే ప్రతి క్వింటాలకు 500 ఈ సన్నవడ్లు కానీ దొడ్డువడ్లు కానీ భేదం లేకుండా అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి ఇప్పటికైనా మరి జ్ఞానం తెచ్చుకొని మరి రైతును మోసగించద్దు, రైతును ఇబ్బంది పెట్టద్దనే ఉద్దేశంతో మరి బోనస్ చెల్లించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే రైతుకు అవసరమైన పంట పెట్టుబడి కానీ, కరెంటు కానీ, విత్తనాలు కానీ ఇవన్నీ సకాలంలో అందించి మరి రైతును కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.